ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 విశేషంగా మనకి కన్యా రాశి వాళ్ళకి అశుభ ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? తప్పకుండా అండి. కన్యా రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే రాశినాథుడైనటువంటి బుధుడు లాభంలో గురు శుక్రులతో కలిసి వక్రించి దశమంలోకి వెళ్తున్నాడు 8వ తేదీ నుంచి. అలాగే లాభంలో గురువు ఉన్నాడు, శుక్రుడు కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రుడు 12వ స్థానంలో ఉండే కేతుతో కలుస్తున్నాడు 5వ తేదీ నుంచి. సో 5వ తేదీ నుంచి ఒకవైపు ఏమో శుక్రకేతులు 12లోని, 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రవి బుధులు కలిసి ఉంటారు. అదేవిధంగా 6లో రాహువు, 7వ స్థానంలో మనకి శని, భాగ్యస్థానంలో కుజుడు. అయితే ఈ లగ్నానికి కుజుడు పాపి భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. అయితే వీళ్ళకి ఈ చంద్రుడు కూడా ధనస్సు రాశిలో ప్రారంభమై పూర్తిగా 12 రాశులు తిరిగేసి మళ్ళీ మీ కుంభంలోకి వెళ్ళి కూర్చుంటాడు 31వ తేదీ కల్లా. మరి ఈ యొక్క విషయాల్లో కలిగేటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ కన్యారాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మనం స్వభావం కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ నేచర్ ఎంత గొప్పదంటేనండి, వీళ్ళు ఏది కూడా పనిగట్టుకొని నేర్చుకోవాల్సిన పని లేదు, అబ్జర్వేషన్లో నేర్చేసుకుంటారు వీళ్ళు. అది చాలా ప్లస్ వీళ్ళకి. ఎందుకు చెప్తున్నా అంటే, రాశి ఫలాలు చెప్పే ముందు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ వాళ్ళ శక్తి ఏంటో తెలియాలి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, శక్తి ఏంటో తెలియాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు వీళ్ళకి పాపి అవుతాడు కాబట్టి భాగ్యంలో ఉన్నందుకు ప్రస్తుతం ఉండేటువంటి కండిషన్లో కొద్దిగా తండ్రి గారి ఏదైనా కాస్త ఎక్కువ బీపీ లెవెల్స్ ఉంటే కొంచెం చూసుకోవాలి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడూ కూడా సిబ్లింగ్స్ వల్ల అనవసరంగా ధైర్యం చేసి ఏదో చేయడం వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్వి చేసుకుంటే బాగుంటుందండి వీరికి. అది కాకుండా ఇప్పుడు 12వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అసలు చేయకూడదు. ఎందుకంటే ధనాధిపతి మెయిన్గా అక్కడ శుక్రుడు, ధనాధిపతి, భాగ్యాధిపతి. ఆయన శుక్రుడు అయి ధనభాగ్యాధిపతి మీకు 12లో కేతుతో ఉంటున్నాడు. 12 అంటే ఇన్వెస్ట్మెంట్లు కదా, మరి 5 నుంచి 31వ తేదీ వరకు ఎలా చేస్తారు? చేస్తే ఇరుక్కుంటాయి అనవసరంగా. యాస్ట్రాలజీ అనేది ఎందుకుందంటే, నీ డబ్బు సేఫ్గా ఉండడానికి నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సమయంలో చేయాలని చెప్పడానికి ఉంది. అదొకటి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అదొకటే కాకుండా శుక్రకేతులు ఉండడమే కాకుండా కుజుడు దృష్టి కూడా ఉంది. అది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే 3 గ్రహాల యొక్క ప్రభావం 12 మీద ఉంది. మనం ఎంత వద్దనుకున్నా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది, మనం ఎంత వద్దనుకున్నా సరే మిస్ అవుతుంటాయి కొన్ని థింగ్స్. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి, గణపతి ఆలయాలకి వెళ్తూ ఉన్నట్లయితే, లక్ష్మీ గణపతి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగి తీరుతుంది చెప్పాలంటే. అలాగే కొంచెం వాహనం కోసం కానీ గృహం కోసం కానీ లోన్స్ ప్రయత్నం చేస్తుంటారు కదా, ఆ లోన్స్ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది వీరికి చెప్పాలంటే, వాహన గృహ సంబంధించినటువంటి విషయంలో. అలాగే వీళ్ళకి లోన్స్ ఎక్కువగా ఆన్లైన్లో కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, అరే తొందరగా వచ్చేసింది అంటూ ఉంటారు. ఆన్లైన్లో బాగా సిద్ధిస్తుంది. మరి వీరి సిబ్లింగ్స్కి కూడా కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కొంత కుదరడము, కొంచెం వేరే ప్రాంతాలకి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే వీళ్ళ సిబ్లింగ్స్కి. అలాగే రాహువు మీకు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంచెం శత్రువుపై జయము ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎప్పటి నుంచో పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పలానా అబ్బాయిని చేసుకోవాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్ క్యాస్ట్ ఉంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, ఏమిటి తలకాయ నొప్పి అంటే కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కొంచెం బాగుంది. కాకపోతే ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు మాత్రం జీవిత భాగస్వామితో, ఎందుకంటే 12వ భావంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి వారితో ఎటువంటి తగాదాలు వచ్చినా దాన్ని వీలైనంత మటుకు చిన్నగా చేసి దూరంగా ఉండడం మంచిది. అది ఏమాత్రం ఎక్కువ పోటీ పడి, ఎందుకంటే కుజుడు దృష్టి ఉంది కదా 12వ స్థానం మీద, శుక్రకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి, 7మంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఎవరో మధ్యవర్తులు ఇన్వాల్వ్ అయి చేసే పనుల వల్ల వీళ్ళిద్దరికీ గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జీవిత భాగస్వామి ఈ విషయంలోని, వాళ్ళ విషయంలో నిర్ణయాల విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి ముఖ్యంగా ఏంటంటే, ఈ వివాహం విషయంలో కాస్త ముందుకు కదలడానికి మాత్రం ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః మంత్రం చేసుకోవాలి.
ఈ విదేశాల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా నాకు ఇక్కడ వద్దులే నేను ఇండియాకి వెళ్ళిపోవాలనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది 12లో శుక్రకేతులు ఉండడం వల్ల. గురుగారు, ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్. అవునండి, అవును, స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాశులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది, గిలా అయితే దేశం ఎలా బాగుపడుతుందో అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు, కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యాభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయంలో ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది అయితే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కనుక వీళ్ళు ఏదైనా సేవ చేసినట్లయితే, ఆలయాల్లో కొన్ని సేవలు చేస్తూ ఉంటాం, అక్కడ ఏదైనా ప్రసాదాలు పంచడం, మనం క్లీన్ చేయడం అని ఏదో ఒకటి, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి వీరికి చెప్పాలంటే. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ప్లేస్ మారదాం అనుకునేటువంటి వారికి బాగుంటుంది చెప్పాలంటే. బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి చెప్పాలంటే. ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఉద్యోగంలో కొంచెం మార్పులు, ఉద్యోగం అంటే ప్రభుత్వ కాంట్రాక్ట్లు పొందడానికి చాలా బాగుంది ఈ నెల వీళ్ళకి చెప్పాలంటే. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.